బాల్కొండ నియోజకవర్గ రైతులకు సాగు సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినన్ని గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను కోరారు. తెలంగాణలో ఇవాళ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లకు సంబంధించిన పనులు ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కందకుర్తి త్రివేణి సంగమం ప్రాంతానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన వసతులు, రోడ్లు, కల్వర్టులు, పుష్కర ఘాట్లు అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. నిజామాబాద్ నగరంలోని గుప్పన్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెప్మా మహిళలకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు.